గతంలో వైసీపీ హయాంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చట్టసభలో స్థానం కల్పించలేకపోయినా శాప్ చైర్మన్ పదవిని జగన్ అప్పగించారు. యువతలో మంచి క్రేజ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈసారి మాత్రం పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. అందుకే జగన్ను తాను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, కేసులకు భయపడనని కూడా ఆయన అంటున్నారు. జగన్ను కలిసి వచ్చిన తర్వాతనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలో ఈ మార్పు కనిపించిందంటున్నారు. బెంగళూరుకు ప్రత్యేకంగా పిలిపించుకున్న జగన్ బైరెడ్డికి స్పష్టమైన హామీ ఇచ్చారంటున్నారు. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి శాసనసభకు పంపుతారా, పార్లమెంట్ సీట్ ఇస్తారా అన్నది మాత్రం బయటకు రాకున్నా ఏదో ఒక చోట సీటు గ్యారంటీ అని అంటున్నారు. ప్రధానంగా ఆయన కర్నూలులో పోటీ చేయాలనుకున్నా అక్కడ ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబం ఉంది. అక్కడ ముస్లింలకు కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక నంద్యాలలో శిల్పా రవిచంద్రారెడ్డి ఉన్నారు. ఇక శ్రీశైలంలో పోటీ చేయాలన్నా అక్కడ శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు. పాణ్యంకు వెళ్ళాలంటే ఇక్కడ సీనియర్ నేత కర్డసని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. అంటే ఈ 4 స్థానాల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి పోటీ చేసే అవకాశాలు లేవన్నది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి తెలుస్తుంది. ఇక ఆయనకు మిగిలింది నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గమే. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోనూ పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఆయనకు పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభకు పంపుతామని జగన్ హామీ ఇచ్చి నంద్యాల పార్లమెంట్ స్థానాన్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇచ్చేందుకు అంగీకరించినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలిసిందే.